నెల్లూరు జిల్లా రాపూరు గత 2 రోజుల క్రితం మద్దలమడుగు కూడలిలోని పైలాన్పై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. టీడీపీ నాయకులను విమర్శించారు. నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తిరుపతి పార్లమెంటరీ వాణిజ్య విభాగాల ప్రధాన కార్యదర్శి తిక్కమనేని ప్రసాద్ నాయుడు వైసీపీ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు మేము ఎన్టీఆర్ విగ్రహాన్ని దుండగులు మాదిరిగా అర్ధరాత్రి ఏర్పాటు చేశామని ఆరోపించారని, కానీ మాది దుండగుల పార్టీ కాదని, మా పార్టీ తెలుగుదేశం పార్టీ అని, మా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. కండలేరు జలాశయ సృష్టికర్త అయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని రాత్రి అయినా పగలు అయినా ఎప్పుడైనా ఏర్పాటు చేస్తామని వైసీపీ నాయకులకు ఎందుకు అభ్యంతరమని అన్నారు. గత 5 సంవత్సరాలలో వైఎస్సార్ విగ్రహాలను వారికి ఇష్టమైన ప్రదేశాలలో ఏర్పాటు చేసుకున్నారని మేము అభ్యంతరం చెప్పలేదన్నారు. ఆ రోజు ఏలూరు నుంచి విగ్రహం రావడానికి ఆలస్యం అయినందువలన రాత్రి ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఏదోటి కోటినాయుడు, కాజా మొహిద్దీన్, వచ్చిగల రత్నయ్య, నరేష్ నాయుడు, శివాజీ నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాపూరు మద్దెలమడుగు సెంటర్లోని మన నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న 2 రోజుల క్రితం వైసీపీ వాళ్ళు అర్ధరాత్రులు దుండగుల వలె ఈ విధంగా విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పడం జరిగింది. అర్ధరాత్రులు దుండగుల పార్టీ కాదు, ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కండలేరు డ్యాము, సోమశిల డ్యాము కర్త అయినటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఎప్పుడైనా పెడతాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెట్టారు. మేమెవరం కూడా తెలుగుదేశం పార్టీలు ఎవరు కూడా అడ్డుకోవడం జరగలేదు. దానికి ఆయన విగ్రహానికి మీరు అందరూ కూడా స్వాగతిస్తే ఎంతో బాగుండేది. ఆయన విగ్రహాన్ని ఆ దుండగులనే మాట మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఆయన విగ్రహం పగలైనదే కాదు, రాత్రినే కాదు, మాకు అక్కడి నుంచి రావడం, ఆ టయానికి ఏలూరు నుంచి బయలుదేరి ఆ టయానికి చేరడం జరిగింది. ఆ టైంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి మేమంతా కూడా క్లియర్ చేసుకొని ఆ టైంలో పెట్టడం జరిగింది. దీనికి మేమందరం కూడా వైసీపీ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఆయన విగ్రహం, ఆయన యుగ పురుషుడు, ఆయన విగ్రహాన్ని మీరు ఎవరు కూడా ఆపడం అనేది జరగకూడదు. ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నెల్లూరు రూరల్లో ఇప్పటి వరకు 340 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టాం. మరో చారిత్రాత్మక అభివృద్ధి ఘట్టానికి ఈ నెల 24వ తేదీ ఉదయం 8:34 ఒకే రోజు ఒకే సమయంలో 27 కోట్లతో 240 అభివృద్ధి పనులకు ప్రజలే శంకుస్థాపకులు. కూటమి నాయకులు, కార్యకర్తలే ముఖ్య అతిథులు. ఈ పనులన్నీ 60 రోజుల్లో పూర్తి చేసి రూరల్ ప్రజలకు అంకితం చేస్తాం. ఇట్లు మీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం. Please subscribe to N3 TV.